నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమాకు వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ వేణు దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ, వర్షా బల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. మరియు లయ కీలక పాత్ర పోషించారు. దిల్ రాజు, సిరీస్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, హీరో ఆర్చరీలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో దేశాన్ని బంగారు పథకం తీసుకురావాలన్నదే అతని ధ్యేయం. హీరో అక్క లయ తల్లిదండ్రుల కోసం ప్రేమించిన వాడిని కాదని పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకుంటుంది. అక్క ప్రేమ విషయం తెలిసి కూడా తమ్ముడు ఎలాంటి సాయం చేయడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అక్క తమ్ముడి ముఖం ఎప్పుడూ చూడనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత ఆమె వైజాగ్ ప్రభుత్వ అధికారిగా వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత అక్క ఇబ్బందులు ఉందని తెలిసి హీరో అక్కకు సాయం చేయడానికి వెళ్తాడు. అక్క ఇచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ. సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, దర్శకుడు వేణు శ్రీరామ్ రాసుకున్న కథను చాలా క్లారిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యాడు. నితిన్ యాక్టింగ్ పర్వాలేదు. హీరోయిన్లుగా సప్తమి గౌడ, వర్షా బల్లమ్మ తన పాత్రల మేరకు నటించి మెప్పించారు. లయ స్క్రీన్ మీద తక్కువ టైం ఉన్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విలన్ గా చేసిన సత్యదేవ్ నటన కూడా బాగుంది. ఈ సినిమా టెక్నికల్ విషయాలకు వస్తే, అజినస్ లోక్నాథ్ మ్యూజిక్ పర్వాలేదు, బీజిఎం బాగా కొట్టాడు. కెమెరా వర్క్, ప్రొడక్ట్స్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇవి ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్గా ఈ సినిమా చూసుకుంటే కథ, కథనాల్లో బలం లోపించింది. దీనివల్ల ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2/5కి. మీరు ఈ సినిమా చూస్తే ఎలా ఉంది? మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.